అయితే ఈరోజు రవ్వ లడ్డు చేయబోతుంది. దానికోసం ఒక 3 కప్పుల బొంబాయి రవ్వ, 2 కప్పుల షుగర్ పౌడర్, వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్ని, ఒక చిన్న గ్లాస్ పాలు కావాలి, కాచి చల్లార్చుకున్నవి. మనం బొంబాయి రవ్వను ముందుగా నెయ్యి వేసి కొంచెం వేయించుకోవాలండి, మంచిగా స్మెల్ వచ్చే వరకు, అరోమా వచ్చే వరకు. షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు ఇందులో ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మనం పౌడర్ చేసేటప్పుడే ఇలాచీ కూడా అందులో వేస్తే పౌడర్ అయిపోద్ది. మనం ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పాలు మనకు సరిపడా కలుపుకోవాలండి, ఇంకా క్వాంటిటీ ఏం లేదు. చేసుకున్నాక చిన్న చిన్న లడ్డూలాగా చేసుకుంటూ అందులో ఒక జీడిపప్పు, కిస్మిస్, ఇట్లా జీడిపప్పు కిస్మిస్ పెట్టుకొని ఇట్లా ఉండగట్టుకోవాలి. కొంచెం చల్లారినాక అవే గట్టిగా అయిపోతాయండి. అన్ని లడ్డూలు ఇలా చేసుకోవాలి. నాకు వీడియోలో ఎంత అవుతుందో ఆపేస్తున్నాను. లడ్డూలన్నీ కంప్లీట్ అయినాయి చూడండి. కంప్లీట్ అయినాక ఇలా ఉన్నాయి మన లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇక ఫస్ట్ చేసినవి చూడండి గట్టిగా అయిపోయినాయి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంటాయండి, ఈజీ కూడా చేసుకోవడం. ఇది లాస్ట్ చేసిందండి, అందుకు కొంచెం పెరిగిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడే చేసినాను. సరే ఓపెన్ చేయకు, అన్న ఓపెన్ చేయకు అసలు. నీ కాళ్ళు ఓపెన్, కాళ్ళు కూడా వద్దు.